నాకు ఇది అంటే ఈ టైమ్ లైన్స్ ఇవన్నీ అందరూ చూస్తారేమో నాకు అసలు తెలీదు. ఇట్స్ నేను వెరీ పర్సనలీ నాకు అలా ఫంక్షన్ చేయడమే వచ్చు సార్ యాక్చువల్లీ. ఇప్పుడు 35 అనేది నా సినిమా. అది నేను దేనికోసమైనా నేను వదలను. ఇఫ్ ఇట్ రిక్వైర్స్ అ సర్టన్ కైండ్ ఆఫ్ పుష్, ఇఫ్ ఇట్ రిక్వైర్స్ మీ టు బీ దేర్ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, నేను ఉంటాను. బికాజ్ ఇది నా సినిమా అండ్ అది నా సినిమాని నేను అది ఒక స్థాయిలో నేను అది చూస్తుంటే, when people are also reciprocating it the same way, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా, ఇట్ ఈస్ ద లీస్ట్ దట్ ఐ కెన్ డూ కదా. సో నేను నిజం చెప్పాలంటే నాకు నిద్ర లేదు. నేను పొద్దున్న నుంచి రాత్రి దాకా అక్కడ అలాగే కూర్చుంటా. బికాజ్ ఇవి జనాలు చెప్తున్నప్పుడు కూడా ఇవి ఏదో ఒకటి చెప్పాలి. ఒక మూవీ చూసిన తర్వాత ఏదో ఒకటి ట్వీట్ చేయాలి, లేకపోతే ట్యాగ్ చేయాలి, అలా కాదు ఇక్కడ. ద బ్యూటీ వాజ్ దట్ షో టైమ్ 35 అని పెట్టిన తర్వాత దట్ ఈస్ ద స్మాలెస్ట్ థింగ్ దట్ ఐవ్ యాక్చువల్లీ సీన్ యాజ్ అ ట్వీట్ ఆర్ యాజ్ అ మెసేజ్. దాని తర్వాత వాళ్ళు ఫిల్మ్ చూసేసరికి వాళ్ళు చెప్పే విషయాలు ఆర్ వెరీ పర్సనల్. అండ్ అలాంటి పర్సనల్ ఇది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నందు నాకు 35 నరేషన్ ఇచ్చినట్టు జనాలు చూసిన తర్వాత వాళ్ళ నరేషన్స్ ఇస్తున్నారు ఇప్పుడు. అంటే నాకు మా అమ్మ గుర్తొచ్చింది, నాకు మా నాన్న గుర్తొచ్చారు, నేను అరుణ్లో నేను నన్నే చూసుకున్నాను, నాకు కూడా మ్యాథ్స్ రాదు, 0 అని నన్ను నా టీచర్ పిలిచారు, దానివల్ల నాకు ఎంత మాత్రం యాజ్ అన్ ఈవెన్ వెన్ ఐ బికేమ్ అన్ అడల్ట్ నాకు ఎంత మాత్రం అది ఎఫెక్ట్ అయింది అని వాళ్ళు చెప్తున్నప్పుడు, ఈ సినిమా మేము చేసింది దీనికోసమే. సో ఇవన్నీ విన్నకుండా నేను ఐ కాంట్ ఫంక్షన్. సో ఐ విల్ డూ ఎవ్రీథింగ్ దట్ ఐ క్యాన్ ఫర్ ద ఫిల్మ్. అండ్ మీరందరూ చెప్తుంది ఇవన్నీ చాలా పెద్ద పెద్ద విషయం. సో నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హౌ పర్సనల్ పీపుల్ ఆర్ టేకింగ్ ద ఫిల్మ్. అది నాకు చాలా అండి. ఇట్ వాజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి, అండ్ యూ ఈక్వల్లీ పోర్ట్రేట్ ఇట్ బ్యూటిఫుల్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.